అది అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. ఒకటి చెప్పండి. అంటే ఇందాక హీరోయిన్ ఎక్కితే అమ్మాయి ఎవరెక్కినా ఐ లవ్ యూ అన్నారు, మాకేదో అరుస్తున్నారు. అది తక్కువ మాట్లాడతాను, ఎక్కువ అరిస్తే కన్ఫ్యూజ్ ఉన్నది పోద్ది. ఫ్యాన్స్ అందరికీ, మాస్ మహారాజ్ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. నాకు ఎప్పుడు రవితేజ గారిది ఏ ఈవెంట్ ఉన్నా పిలిచినా పిలవపోయినా నాకే వచ్చేయాలనిపిస్తుంది. ఎందుకంటే 2014 మీ అందరికి గుర్తుందో లేదో, ఇవాళకి నేను ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని బ్లాక్ బస్టర్లు తీసినా, ఆ ప్రోమో అన్నా నీలాంటి ఒకడు ఉండాలి ఇండస్ట్రీకి, ఎంతోమంది ట్రైన్లోకి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ చేసే ఒక వీసా మీరని చెప్పాను. అలా ఇవాళ రోజున ఎంతోమంది డైరెక్టర్లు మేము ఏ సినిమాలు చేసినా నువ్వు పెట్టిన భిక్షే అన్నా, మీరు అవునన్నా కాదన్నా, వీ లవ్ యూ ఆల్వేస్. నేనింతేలో డైలాగ్ ఉంటుంది, సక్సెస్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా సినిమా 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 అని. అది డైలాగ్ కాదు, ఆయన వ్యక్తిత్వం. సక్సెస్ వచ్చినా షూట్లోనే ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చినా మళ్ళీ షూట్లోనే ఉంటారు. హానెస్టీగా డైరెక్టర్ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్తున్న మాస్ మహారాజ్ గారికి త్వరలోనే చేస్తాను తమ్ముళ్ళు, త్వరలోనే చేస్తాను. గ్యాప్ లేకుండా దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. ఏదో ఒక గ్యాప్లో అప్లికేషన్ పెట్టి వచ్చేస్తాను. సో నాకు మొన్న ఎవరో సినిమా మన రవితేజ గారి సినిమా ఏదన్నా సరిగ్గా చేయకపోతే కొంతమంది, చాలా తక్కువ మంది ఉంటారు ఆయనకి శత్రువులు, ఐ మీన్ యాంటీ ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో ఒకళ్ళిద్దరు రవితేజ గారు రెగ్యులర్ సినిమాలు చేస్తున్నారా అంటే ఎంత కోపం వస్తుందంటే, అందరికంటే చాలా కాన్సెప్టోరియల్ సినిమాలు చేస్తున్న ఆయనే. షాక్ కానీ, నా ఆటోగ్రాఫ్ కానీ, శంభో శివ శంభో కానీ, ఎంతో సినిమాలు ఆయన ప్రయత్నిస్తానే ఉన్నాడు. ఆ సినిమాలు కనుక మనం నిజంగానే పెద్ద ఫిగర్లు చేసుంటే నిజంగానే కమర్షియల్ సినిమాలతో పాటు అవి కూడా ప్యారలల్గా చేసి ఉండేవాళ్ళు. కమింగ్ టు దిస్ ఈ ఫిల్మ్, కిషోర్ తిరుమల డార్లింగ్, తను నా పవర్ సినిమాకి ఫస్ట్ టైం నాకు రవితేజ గారి సినిమా అవకాశం ఇచ్చినప్పుడు భయంగా ఉండేవాడిని. ప్రతి ఒక్కరికి పురిటి నొప్పులు అంటారు చూసారా, ఒక డెలివరీ పెయిన్స్, ఒక బేబీని డెలివరీ చేసినంత భయం, ఫోకస్డ్ ఉంటుంది. ఆ టైంలో నాకు డైలాగ్స్కి హెల్ప్ చేసిన కిషోర్ ఇప్పటికీ మర్చిపోయిన. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మీ అందరికీ తెలుసో తెలీదో చాలా జ్వరంతో ఉన్నాడు, అయినా సరే ఒక డైరెక్టర్ ఈ సినిమాని ముందు తీసుకెళ్లాలని అతను డ్యాన్స్ చేస్తుంటే నిజంగానే బాటమ్ ఆఫ్ మై హార్ట్ వి లవ్ యూ డార్లింగ్. నీ హానెస్టీ, నీ రైటింగ్ ఈ సినిమా ఖచ్చితంగా పే చేస్తుంది. అన్నిటికంటే ముందు ఈ సినిమా క్వశ్చన్ పేపర్ నాకు ఒకటి లీక్ అయ్యింది. జనరల్గా ఒక ఆ వ్యక్తి పేరు ఇప్పుడు చెప్పను, బ్లాక్ బస్టర్ అయిన తర్వాత చెప్తాను. మీ అందరికీ తెలిసిన వ్యక్తే, చాలా అంటే చాలా పక్కాగా చెప్తాడనమాట. నేను రవితేజ గారి సినిమా ఏది వచ్చినా ఫస్ట్ అన్నీ అడుగుతాను ఎలా ఉందని. అలాంటిది ఈ సినిమా రాత్రి చూడటం జరిగింది. అతను చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాడు. ఆ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటానని ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది. పూర్ణంగా లోడింగ్ చేద్దాం. సో కమింగ్ టు ద హీరోయిన్స్, ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా చేశారు, ఆషికా గారు అండ్ డింపుల్ గారు. సంక్రాంతికి మీరు కూడా ఒక బ్లాక్ బస్టర్ని టేస్ట్ చూడబోతున్నారు. అండ్ కమింగ్ టు ఆల్ ద యాక్టర్స్, మిగతా వాళ్ళందరికీ, సీనుకి, తారక్ పొన్నప్ప గారికి అందరికీ. అండ్ టెక్నీషియన్స్ గురించి వస్తే మూరెళ్ళ గారు, నేను మూరెళ్ళ అన్న ప్రసాద్ అన్న అంటుంటున్న వెంకీ మామకు చేశారు. ఈ సినిమా ముందు ఒకే మాట చెప్పాడు, రవితేజ గారిని అన్ని సినిమాల్లోకి అందంగా చూపించబోతున్నాను తమ్ముడని. అది రిఫ్లెక్ట్ అవుతుందన్న. అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, ప్రకాష్ గారు సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఉన్నాయి మన లిస్ట్లో, మీది భీమ్స్కి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ భీమ్స్. ఒక పక్క చిరంజీవి గారి సినిమా పాటలు బ్లాక్ బస్టర్ అయినాయి, అలానే ఈ సినిమాలో పాటలన్నీ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఎప్పుడో నేను మణి శర్మ గారిని చూసేవాళ్ళం, ఒకే సీజన్లో ఒకే సంక్రాంతికి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇన్ని సినిమాలు రావటం, తర్వాత నిన్నే చూస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సుధాకర్ గారు సింపుల్గా మాట చెప్పేసి వెళ్ళిపోయారు. మీకు సింపుల్గా ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ సింపుల్గా రిటర్న్ ఇస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సభాముఖంగా ఈరోజు భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా కాబట్టి మీ ఆవిడికి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? మా ఆవిడికి నేను ఫోన్లో చెప్తే ఎందుకు మైక్లో. ఓకే, కానీ మీరు ఒకవేళ పార్టీకి లేట్ అవుతుంది అని చెప్పాలి, ఒప్పించాలంటే ఏం చేస్తారు? వేరే భర్తలకు కొంచెం అడ్వైస్. ఏమండి, మగాళ్ళందరూ మొగుళ్ళందరూ ఒకటే, బయట తోపులైనా సరే భార్యల దగ్గర బెండ్ అయి ఉంటాం అంతే. అది ఓకే, యా, గాట్ ఇట్. వెరీ క్లీన్గా క్లియర్గా అందింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరీష్